ఇప్పటికీ వాళ్ళకి ఇళ్ళు దొరికినాయి. కానీ ఏ జడ్జి గారు ఏమన్నా ప్లస్ చెరువులో కుంటల్లో లేకపోతే జల ప్రవాహాల దగ్గరన కన్స్ట్రక్షన్ ఉండకూడదని సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక హైకోర్టులు తీర్పులు ఇచ్చినాయి. అట్లాంటిది స్వయంగా నీళ్లలో నానుకుంటూ వెళ్తున్నారు జడ్జీలు, అయినా ఏ రోజు నిలదీయలేదు ప్రభుత్వాన్ని. అలా మేనేజ్ చేయడం చంద్రబాబు చేత చిలక చేత కాదు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి ఎంతసేపటికి జగన్ ప్రమోషను, జగన్ ఏది చెప్తే అది రైట్ అనేది చెప్తున్నారు తప్పించి టీడీపీ ఫార్ములా ఎట్లుంటుందంటే ముందు నీకు ఒక భయాన్ని సృష్టించి ఆ భయాన్ని పరిష్కరించగలిగినోడు చంద్రబాబు భరోసా ఆయన అన్నటువంటిది క్రియేట్ చేస్తారు. ఆ వ్యూహం వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంటే మావిగన్ గొప్పతనం వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చెప్పుకుంటారు. సాక్షికి మాత్రమే తెలుసు మావిగన్ గొప్పతనం, వైసీపీ క్యాడర్ కూడా తెలియదు. ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ క్యాడర్ కి సాక్షి ద్వారా టీచింగ్ ఇస్తున్నారు అక్కడ, అంతకు మించి ఏం లేదు. ఏం చెప్పాలి వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చెప్పాలి వీళ్ళు రాస్తున్నారు వార్తలు. ఈవెన్ నేను చెప్పినట్టు అక్కడైనా కరెక్ట్ గా ఉందంటే లేదు అక్కడ. ఈయనంట చంద్రబాబు గారు మావిగన్ అంటే మా సిఆర్డిఏనే అని కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ అది ఎక్స్పోజ్ కావడం లేదు. సిఆర్డిఏ వేరు, విజయవాడ వేరు, అమరావతి వేరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఒక కామెడీగా ఉంది ఏంటంటే